ఆ చట్టాన్ని అమలు చేయడానికి సరిగ్గా ఏ సమయంలో ఎన్నుకున్నారంటే మనకి ఎన్నికలు ఇంకొక 3-4 మాసాలు ఉందనగా దాన్ని అమలు చేయడానికి ఎన్నుకున్నారు. అంటే అందరూ ఎన్నికల హడావుడిలో ఉంటారు, రైతుల భూముల్ని మనం లాగేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. మేము కూడా ఇక్కడి నుంచే మన గ్రామం నుంచే ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే ఈ చట్టం బయటపడింది. ఎలక్షన్లప్పుడు తిరుగుతుంటే ఈ ఆనం గారు కనిపెట్టారు. మరి పెద్ద సైంటిస్ట్ కదా, చూద్దాం. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. మరి చంద్రబాబు గారు, జగన్ గారు ఈ 22A తోటి అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్తా ఉన్నారు. సరే, నిజాలు తెలిస్తే మీరు షాక్ అవ్వటం పక్కా. కాబట్టి పూర్తి వీడియో చూడండి, కొంచెం లెంతీ కానీ చూడండి. సరే, ముందు 22A అంటే ఏంటి, దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఉన్న సంబంధం ఏంటి, మరి వీళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోలో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారా లేదా చూద్దాం. 1908లో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్న ల్యాండ్స్ ఏవి రిజిస్టర్ చేయొచ్చు, ఏవి రిజిస్టర్ చేయకూడదు అనే ఒక స్పష్టమైన యాక్ట్ ఒకటి, అంటే ఒక రూల్ ఒకటి తెచ్చారు. మరి ల్యాండ్స్ అనేవి స్టేట్ పరిధిలో కాబట్టి ప్రతి స్టేటు వారి స్టేట్లో ఏ ల్యాండ్స్ అయితే రిజిస్టర్ చేయకూడదో దానికి ఒక రూల్ తెచ్చారు. ఆ రూల్ పేరే 22A. అంటే 22A కింద ఏ ల్యాండ్ అయినా ఉంటే ఆ లిస్ట్లో ఆ ల్యాండ్కి బ్యాంకు నుంచి లోన్స్ రావు, ఆ ల్యాండ్కి బయర్స్ రారు, ఆ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా చేయలేము. 2026కి ముందు, అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ముందు ఏ ల్యాండ్స్ ఆ 22A అనే లిస్ట్లో ఉండే అంటే గవర్నమెంట్ ల్యాండ్లు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్ విత్ ట్రాన్స్ఫర్ రెస్ట్రిక్షన్స్, అంటే కొన్ని భూములు ప్రభుత్వం వారిస్తారు, ఆ భూములు అమ్మటానికి పర్మిషన్ ఉండదు, అలాంటి భూములు. మళ్ళా సర్ప్లస్ ల్యాండ్ ఉన్న భూములు, అంటే ఒక మనిషికి ఉండవలసిన భూముల కంటే ఎక్కువ ఉన్నట్టు ప్రూవ్ అయితే ఆ ల్యాండ్లు కూడా రిజిస్టర్ చేయరు. వక్ఫ్ ల్యాండ్లు, టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్లు, మళ్ళా కోర్ట్ ఆర్డర్స్లో వివాదంలో ఉండే భూములు, ఇటువంటి భూములన్నీ ఆ 22A కిందకు వస్తాయి. ఇవి రెవెన్యూ వారు, అంటే సబ్ రిజిస్టర్ వారు దీన్ని రిజిస్టర్ చేయడానికి ఉండదు. సరే, న్యూ ఇయర్ కానుక 2026లో వీళ్ళు చేసిన మార్పు ఏంటి అంటే 22A అనే ఈ రూల్ని వాళ్ళు ఏమీ తీసేయలేదండి, కేవలం కొన్ని మార్పులు చేశారు, స్లైట్ మార్పులు అంతే. 22A కింద ఆర్మీ వాళ్ళకి, స్వతంత్ర సమర యోధులకు, రాజకీయ వేత్తలకు గవర్నమెంట్ ఇచ్చిన భూములను ఈ కేటగిరీలో నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే ఇంకా వాళ్ళకి భూములు, ఆ భూముల్ని వారు అమ్ముకోవచ్చు, వారికి బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తారు. సరే, ఇంకోటి ప్రైవేట్ పట్టా ల్యాండ్స్. అంటే ఇంతకుముందు ఒక సర్వే నంబర్లో ఉన్న భూమి కొంత భాగమైనా సరే వివాదంలో, అంటే కోర్టుల్లో ఉంటే ఆ సర్వే నంబర్ మొత్తం రిజిస్టర్ చేయడానికి కానీ, ట్రాన్స్ఫర్ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం కానీ కుదిరేది కాదు. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన మార్పు ఏమిటంటే ఆ సర్వే నంబర్లో ఉన్న కొంత భూమి ఏదైతే వివాదంలో ఉందో ఆ కొంత భూమినే రిజిస్టర్ చేయకూడదు, మిగతా భూమిని రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఈ టీడీపీ వాళ్ళు కానీ, మరి ఎల్లో మీడియా కానీ 2026 న్యూ ఇయర్ కానుక అని చెప్తా ఉన్నారు. గమ్మత్తుగా ఈ 22A తెచ్చింది ఎవరు, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే 1999లో 1999లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 1999లో చంద్రబాబు గారు 22Aకి ఇచ్చిన డెఫినేషన్ తెలుసా? పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా. ఒక్క లైనే, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకముగా. అంటే ఒక నిర్దిష్టమైన కేటగిరీ ఏమి లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏ భూములైతే పబ్లిక్ పాలసీకి వ్యతిరేకమని భావిస్తారో ఆ భూములన్నీ 22A కిందకి వర్తిస్తాయి. మరి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ రావు,
వాళ్ళు భూములు అమ్మలేరు, భూములు వేరే వాళ్ళ పేరు మీదకి చేయలేరు. ఇలాగా ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడి ఉంటారు. సరే, ఇలాగ ఇబ్బంది పడిన వాళ్ళలో ఎం రమాదేవి కూడా ఒకరై ఉండొచ్చు అనుకుంటా ఉన్నాను. సో ఆమె ఎం రమాదేవి అని ఆమె 2003లో హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఈ 22A అనే ఈ చట్టం ఎలాగ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమో హైకోర్టుకి ఆమె వివరించారు. హైకోర్టు వారు కూడా దీని మీద విచారణ చేసి 2005లో జడ్జిమెంట్ పాస్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ చట్టం ప్రజా వ్యతిరేకం అయ్యా, ప్రజాస్వామ్యానికి నిజంగానే ఇది వ్యతిరేకం. ఎందుకంటే కేవలం ఒక్క లైను పబ్లిక్ పాలసీకి వ్యతిరేకం అని ఎలా జనరలైజ్గా కేటగరైజ్ చేస్తావయ్యా, దానికి నిర్దిష్టమైన కేటగిరీ ఒకటి ఫ్రేమ్ చేయవయ్యా అని చెప్పి ఆ 22Aని నల్లిఫై చేశారు. అంటే ఆ రూల్ని తీసివేశారు. దాన్ని 2007లో మన దివంగత నేత దాన్ని మార్పులు చేర్పులు చేసి ఒక నిర్దిష్టమైన కేటగిరీలు, ఫస్ట్లో నేను చెప్పిన గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్లు, టెంపుల్ ల్యాండ్స్, కోర్ట్ ఆర్డర్లో ఉన్న ల్యాండ్స్, ఇలాగని చెప్పేసి దాన్ని ఒక నిర్దిష్టమైన కేటగిరీని 22A కిందకి వర్తించేలాగా ఆయన చేశారు. 2007 నుంచి అదే చట్టం ఇప్పటి వరకు, ఈ మార్పులు చేసే వరకు అదే చట్టం కొనసాగిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, ఆనం గారు, ఈ ఎల్లో మీడియా అంతా ఈ 22Aని జగన్ గారు తీసుకొచ్చారని, మేము కనిపెట్టామని, వాళ్ళు తెచ్చిన చట్టాన్ని వాళ్ళే రద్దు చేస్తున్నట్టు ఎంత మాయండి. చంద్రబాబు గారు తెచ్చిన 22Aని హైకోర్టు మందలిచ్చి మొట్టికాయలేసి దాన్ని కొట్టివేస్తే ఆ మహానేత వచ్చి దాంట్లో మార్పులు చేర్పులు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ చట్టాన్ని జగన్ గారు ప్రజల మీదకి రుద్ది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిందలేస్తా ఉన్నారే, ఎలాగ సార్ సాధ్యం? మనస్సాక్షి ఉందా? దేవుని భయం ఉందా? సరే, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూద్దామండి. ఇది జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు స్టేట్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆయన భూమి అనేది ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి అది ల్యాండ్స్ అనేవి డిజిటల్గా ఉంటే వివాదాలకి ఆస్కారం తక్కువ అని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆయన యాక్ట్ని తయారు చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. మరి దాని గురించి ఎలక్షన్స్ ముందు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన అబద్ధాలు చూడండి ఎలాగుంటాయో. రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చోదు, మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంట వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్ లో ఉంటుందంట. రెవెన్యూ ఆఫీస్ లో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాటి దగ్గర ఉంటుందంట. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023-2022 ఇది కైండ్ ఆఫ్ డ్రాకోనియన్ లా. ఆ రోజు ఆ మాట చెప్పిన వీళ్ళు ఈ రోజు జగన్ గారి ఫోటో అడ్డమైంది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏమైపోయారు? ఈ ఉండవల్లి గారు లాంటి మేధావులంతా ఎక్కడికి వెళ్ళారు? మరి మీడియా ఏమైంది? ప్రజలకి నిజం చెప్పే బాధ్యత లేదా? ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది.